అందరికీ నమస్కారం అండి. అటువంటి చెట్టు పరిసరంలో చెత్తతో, ఉమ్ములతో, రకరకాల అపరిశుభ్రతతో సో చెట్టు తాలూకా వాల్యూ అయితే పోతుంది. సో అటువంటి చెట్లు ఒక సుందరీకరంగా తీర్చిదిద్ది ఎవరికి కూడా చెట్టును చూసేసరికి చెత్త కాదు కదా అక్కడ వెళ్ళి ఒక ఫోటో తీసుకోవడం తప్పితే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తీసుకున్నటువంటి వినూత్న ఆలోచనకి రియలీ హ్యాట్స్ ఆఫ్. సో చూడండి, చెట్టు స్టెమ్ ఏదైతే ఉందో ఆ స్టెమ్కి డీర్ బొమ్మని ఆర్టిస్ట్ కూడా చాలా అద్భుతంగా ఇక్కడ లైవ్లో డీర్ ఉన్నట్టుగా కనిపిస్తుంది పెయింటింగ్. సో కొమ్ములు కూడా లైటింగ్తో, అంటే నైట్ టైం విజువల్లో కూడా చాలా అద్భుతంగా మనకి ఈ పిక్చరైజేషన్ అయితే ఇక్కడైతే కనిపిస్తుంది. సో అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? ఇక్కడ ఈ రైతు బజార్లో ఉన్నటువంటి చెట్టు నీట్గా చూడొచ్చు. సరౌండింగ్ కూడా శుభ్రంగా ఒక చిన్న ఫెన్సింగ్లా కట్టి, అంటే చెట్టును సంరక్షించడం వేరు, చెట్టుని నీట్గా ఆ చెట్టు చుట్టూ కూడా ఎటువంటి అపరిశుభ్రత, చెత్త ఇటువంటివి పేరుకుపోకూడదని చెప్పి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కొంతమంది ఇనిషియేటివ్ తీసుకొని ఈ యొక్క ఐడియాకి అయితే నాందిత పలికారు. ఒకసారి వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సో అసలు ఈ ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఇది చెట్టు దగ్గర అంత స్ప్రెడ్ చేయడం కానీ, చెత్త అంతా వేయడం కానీ ఎంత చెప్తున్నా కంట్రోల్ అవ్వట్లేదు. అగ్రికల్చర్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అధికారుల సూచనల మేరకు ఏయూ ఆర్ట్ స్టూడెంట్స్, ఫైన్ ఆర్ట్ స్టూడెంట్స్ సాయంతో ఈ ఆర్ట్ వేయడం జరిగింది సార్. దీనివల్ల ఇక్కడ డస్ట్ అన్నది ఏమి లేకుండా, చెత్త వేయకుండా కొంతవరకు కంట్రోల్ చేయడం జరిగింది. త్వరలోనే జనాలు ఎక్కడైతే ఎక్కువ సంచారం ఉంటుందో, చెత్త ఎక్కడైతే వేస్తున్నారో ఆ ఇల్లు తెచ్చేసి అక్కడ కూడా గ్రీనరీ తెచ్చే విధంగా, రైతు బజార్ని క్లీన్గా ఉంచే విధంగా ప్లాన్ చేయడం జరుగుతుంది సార్. ఈ మొత్తం అన్ని రైతు బజార్లో ఇంప్లిమెంట్ అవుతుంది సార్. వైజాగ్ పెద్దవాళ్ళ రైతు బజార్ మరి MVP స్టీల్ ప్లాంట్ చేస్తాం సార్. 4th ప్రొడక్షన్ కింద ఇక్కడ చేస్తాం. ఫ్యూచర్లో మిగిలిన బజార్లు కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. సో రియలీ ఇది కొత్త ఆలోచన సార్. నూతన నడవడికి ఒక మంచి శ్రీకారం అయితే చుట్టారు.